ఈమెయిల్ ద్వారా లక్ష్మీ నరసింహ రాస్తున్నారు. దీపం దేవుని వైపు ఉండాలా, మన వైపు ఉండాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం సమర్పిస్తున్నది దైవానికి కాబట్టి ఆ దీపం దేవుని వైపే ఉండాలి. అయితే దీప నిర్మాణంలో కొన్ని నియమాలు మాత్రం ఉన్నాయి. ఏమిటంటే ఆవునేతి దీపం దేవునికి కుడి పక్కన ఉండాలి, నువ్వుల నూనె దీపం దేవునికి ఎడం పక్కన ఉండాలి. ఆవునేతి దీపం జ్ఞానాన్ని అందిస్తుంది, నువ్వుల నూనె దీపం కోరికలను తీరుస్తుంది. రెండిట్లోనూ కూడా 3 ఒత్తులు మోహినీదేవి కోసం, 5 ఒత్తులు చిత్రగుప్తుని కోసం, 5 ఒత్తులు భగవంతుని కోసం మనం వెలిగించాలి. అలా వెలిగించినప్పుడు ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మోహినీదేవికి దీపం వెలిగించకుండా భగవంతునికి వెలిగిస్తే మనము ఆ పుణ్యాన్ని మోహానికి లోబడేటువంటి విధానము వలన వ్యర్థం చేసుకుంటాం. చిత్రగుప్తునికి వెలిగించకుండా భగవంతునికి వెలిగించినట్లయితే మనం ఆచరించేటువంటి కార్యక్రమాలలో చెడు పనులను నిరోధించాలి అనేటువంటి వివేకం నశించినందువలన మనకు ఇష్టమైన పనులు చేస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఈ పుణ్యం కాస్త వ్యర్థమైపోతుంటుంది. అలా వ్యర్థం కాకుండా ఉండడం కోసం మోహినీదేవికి 3 ఒత్తులు కలిపి ఒక దీపం, చిత్రగుప్తునికి 5 ఒత్తులు కలిపి ఒక దీపం, భగవంతునికి 5 ఒత్తులు కలిపి ఒక దీపం, ఇలా ప్రతి కుందిలోనూ 3 దీపాలు ఉండాలి. అలా ఆచరించినట్లయితే దీపం యొక్క సమగ్ర ప్రయోజనాన్ని మనం పొందుతాం.